సో ఇప్పుడు యాంజియోగ్రామ్ చేసినప్పుడు యాంజియోగ్రామ్లో బ్లాకేజెస్ ఎంత ఉన్నాయి అన్న దాన్ని బట్టి వీ డిసైడ్ ఫర్దర్. ఇప్పుడు 70% కంటే తక్కువ ఉన్న బ్లాకేజెస్ని మనము లైఫ్ స్టైల్ చేంజెస్, వాటితో పాటు కొలెస్ట్రాల్ తగ్గించే మెడిసిన్స్, బ్లడ్ థిన్నర్ ట్యాబ్లెట్స్, వీటితో బీపీ కంట్రోల్, షుగర్ కంట్రోల్, వీటితో మేనేజ్ చేస్తాం 70% కంటే తక్కువ ఉన్న బ్లాకేజెస్. అలా కాకుండా ఈ బ్లాకేజెస్ అన్నవి 70% కంటే ఎక్కువ ఉన్నప్పుడు, ఆర్ రాదర్ 90% కంటే ఎక్కువ ఉన్నప్పుడు దీన్ని క్రిటికల్ బ్లాకేజెస్ అంటాం. 70 to 90% ఆర్ సివియర్ బ్లాకేజెస్, 90% కంటే ఎక్కువ ఉన్న బ్లాకేజెస్ని మనం క్రిటికల్ బ్లాకేజెస్ అంటాం. సో ఎనీ బ్లాకేజ్ విచ్ ఇస్ మోర్ దెన్ 70% ఒక రక్తనాళంలో కానీ, 2 రక్తనాళాల్లో కానీ, 3 రక్తనాళాల్లో కానీ ఇలా బ్లాకేజెస్ ఉన్నప్పుడు మరి దీనికి ఈ బ్లాకేజ్ని క్లియర్ చేయడానికి చేసే ప్రొసీజర్ని మనం స్టంట్ వేయడం అంటారు. యాంజియోప్లాస్టీ అంటాం. దీన్ని ఈజ్ నథింగ్ బట్ స్టంట్ వేయడం. సో ఈ యాంజియోప్లాస్టీ అన్నది ఇప్పుడు చేతి నుంచి ఎలాగైతే యాంజియోగ్రామ్ చేసామో అలాగే చేతి నుంచి చిన్న ట్యూబ్ పాస్ చేసి, చేతి నుంచి కానీ మోస్ట్లీ 80% ఆఫ్ ద టైమ్స్ చేతి నుంచి చేస్తాము, 20% టైమ్స్ చేతి నుంచి అవ్వనప్పుడు థై నుంచి చేస్తాము. ఈ ప్రాసెస్ ఇస్ మోర్ ఆర్ లెస్ ద సేమ్. చిన్న ట్యూబ్ హార్ట్ దాకా పంపించి రక్తనాళంలోకి చిన్న వైర్ పంపించి, వైర్ మీద బలూన్తోని మనము ఎక్కడైతే కొలెస్ట్రాల్ డిపాజిషన్ ఉందో దాన్ని బ్రేక్ చేసుకొని ఆ ఎగ్జాక్ట్ పోర్షన్ని చూసుకొని స్టంట్ వేయడం జరుగుతుంది. ఈ స్టంట్ వేసిన తర్వాత హార్ట్ మసిల్కి బ్లడ్ సప్లై ఫ్లో పెరుగుతుంది అండ్ హార్ట్ అటాక్ ఆర్ అన్స్టేబుల్ యాంజినా ఇలాంటి వేరియస్ కండిషన్స్ వల్ల వచ్చే రిస్క్ కూడా తగ్గుతుంది హార్ట్ మసిల్కి బ్లడ్ సప్లై చేరినప్పుడు. సో అండ్ ఎస్పెషల్లీ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఎర్లీ యాంజియోప్లాస్టీ ఈజ్ ఇంపార్టెంట్. యాంజియోగ్రామ్ వెంటనే చేసుకొని యాంజియోప్లాస్టీ చేయించుకొని ప్రైమరీ యాంజియోప్లాస్టీ అంటాం. సో ఇది యూజువల్లీ వితిన్ 90 to 120 minutes చేయాలి, ఆర్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రక్తనాళాన్ని వెంటనే ఓపెన్ చేసే ప్రొసీజర్ని మనం ప్రైమరీ యాంజియోప్లాస్టీ అంటాం. సో ఈ ప్రైమరీ యాంజియోప్లాస్టీ వలన హార్ట్ మసిల్కి బ్లడ్ సప్లై పెరిగి హార్ట్ పంపింగ్ ఫ్యూచర్లో తగ్గకుండా, ఆర్ హార్ట్ అటాక్ వల్ల హార్ట్ పంపింగ్ తగ్గకుండా, ఆర్ హార్ట్ అటాక్ వల్ల హార్ట్ ఫెయిల్యూర్ రిస్క్ని ఈ యాంజియోప్లాస్టీ అనేది తగ్గిస్తుంది. హార్ట్ అటాక్ వచ్చే కాంప్లికేషన్స్ని ఈ యాంజియోప్లాస్టీ అనేది తగ్గిస్తుంది. యాంజియోప్లాస్టీ ఈజ్ ఏ లైఫ్ సేవింగ్ ప్రొసీజర్ ఎస్పెషల్లీ ఇన్ హార్ట్ అటాక్స్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో అందుకే ఎనీ చెస్ట్ పెయిన్ మీరు ముందుగానే సిమ్టమ్ని గుర్తించి మీరు దగ్గరలో ఉన్న హాస్పిటల్కి చేరగలిగితే, డయాగ్నోస్ త్వరగా చేసి యాంజియోప్లాస్టీ చేసి బ్లాకేజ్ని క్లియర్ చేయగలిగితే ఈ హార్ట్ అటాక్ యొక్క రిస్క్ అనేది తగ్గిపోతుంది.